అలా మాట్లాడడం మోడీ ఇమేజ్ వేరు కదా. సో పవన్ కళ్యాణ్కి ఆయన అంత ఇంపార్టెన్స్ కావాలనే ఇచ్చారు. దే ఆర్ ప్రమోటింగ్ హిమ్, దేర్ ఇస్ అండ్ హీ విల్ ప్రమోట్ ఇన్ దట్. రైట్ సార్. ఇంకా తిరుపతి అంశానికి వస్తే ఆ వివాదాన్ని ఉద్దేశపూర్వకంగా తొక్కిపట్టే ప్రయత్నం జరుగుతోంది ప్రభుత్వ పరంగా కానీ టీటీడీ పరంగా కానీ. ఒక పక్క ఆందోళన చేస్తున్నారు ఆ ఉద్యోగికి మద్దతుగా. ఆయన ఆ మెంబరు ఏం మాట్లాడారో మీకు ఓకే అంటే చూద్దాం ఒకసారి. నిన్న కూడా చూసాము, ఒకసారి చూద్దాం ఆ మెంబర్ ఏం మాట్లాడాడు. నరేష్ కుమార్. థర్డ్ క్లాస్ బయట పోయా మనం బయట పంపివ్వండి. నేను కూర్చొని ఇక్కడ ఫస్ట్ బయట పోయా లోపల కాదు బయట పోయా బయట పో. ఏమయ్యా మాట్లాడు పో. ఏమంటారు ఇలాగే తింటాడు అక్కడ లాంగ్వేజ్ ఉపయోగించారు. వెంకటేశ్వర స్వామి కూడా వినలేడనే బీప్ వేశారు. చాలా మంచి విషయం అది. ఇది నిజానికి ఆయన వాడిన పదం థర్డ్ క్లాస్ అని నేను ఎప్పుడు పాడుతూ ఉంటాను. ఈవెన్ నాయుడు గారి అభినందన సభలో కూడా నేను పాడాను. కోటికి పడగెత్తిన ధనవంతుడు, నీ గుడి ముంగిట సామాన్యుడు, కూటి కోసం శ్రమపడే నిర్భాగ్యుడు, నీ కృపకెప్పుడు సమపాత్రుడు. ఇది పాట ఘంటసాల గారు పాడింది, ఒకటి కాదు. కలవారినే గాని కరుణించలేడా, నిరుపేద మొరలేవి వినిపించుకోడా, కన్నీటి బతుకుల కనలేని నాడు, స్వామి కరుణామయుండన్న బిరుదేలనమ్మ. ఇది పాట. అడగవే మాయమ్మ అలివేలు వంగ, అడగవే మాయమ్మ అనురాగవల్లి. ఆయన స్వామివారి సమక్షంలో, అంటే శ్రీవారి సమక్షంలో, సాంకేతిక భాషలో శ్రీవారి సమక్షంలో థర్డ్ క్లాస్ అని చెప్తున్నాడండి ఉద్యోగిని. అదే మామూలుగా అక్కడ తప్పు కూడా ఏం లేదండి. ఈయన దర్శనం చేసుకున్నారండి. దర్శనం చేసుకున్న తర్వాత తిరిగి రావడానికి దాన్ని కాసేపు మూసి ఉంచుతారండి. అక్కడ బోర్డు కూడా పెట్టారు. కొత్త వాళ్ళు వచ్చిన తర్వాత దాన్ని రీఇన్ఫోర్స్ చేస్తూ మధ్యలో కొంచెం వెనక్కిపోతే అతన్ని తిట్టి అసలు అది ఇది అన్నాడంటే, ఇతను కర్ణాటకకు చెందిన సభ్యుడు నరేష్ కుమార్. చాలా హంగామా కనిపిస్తుంది మనము మీడియాలో కనుక చూస్తే. ఆయన చాలా దురహంకారంగా వాళ్ళని చేయటము. మూడవది అండి, ఒక 5 నిమిషాలు, ఒక్క నిమిషం స్వామి సన్నిధిలో ఉంటే గొప్ప అనుకునే చోట శాశ్వతంగా ఆయనకు సేవ చేసేటటువంటి ఉద్యోగులను ఎంత గౌరవించాలండి. వాళ్ళని కూడా క్లాసుల్లో చూస్తున్నాడంటే వీళ్ళ ఆధ్యాత్మికతనండి, వీళ్ళ సనాతనమా మీరేమంటారు? నా ఉద్దేశంలో పవన్ కళ్యాణ్ దీనికి కూడా, అంటే ఆయన అంతకుముందు అన్నాడు కాబట్టి అంతకుముందు ఒకసారి బోర్డు క్షమాపణ చెప్పాలని చెప్పించాడు ఏదో ఎంతో కొంత. ఇప్పుడు ఉద్యోగులు అడుగుతున్నారు. అప్పుడు పవన్ కళ్యాణ్ అటు నుంచి అడిగింది, బిఆర్ నాయుడు గారిని ఎవరో ఒకళ్ళు అడిగేదాకా జరగట్లేదు కదా. అందుకని ఇప్పుడు కూడా ఏమంటారు, అప్పుడు ఆయన పవన్ అడిగిన తర్వాత కూడా అడిగితే అడగొచ్చు, కానీ దానివల్ల ఏమొస్తుంది, ఈ పద్ధతిలో ఆయన ఏదో మాట్లాడి తర్వాత కూడా ఏదో నాగింగ్లీ ఒక విధంగా భిన్నంగా అయితే ఏం లేదు. కాబట్టి ఇప్పుడు ఉద్యోగులు ధర్నా చేస్తున్నారు. ఆయన మీరు సస్పెండ్ చేయాలి, ఆయన క్షమాపణ చెప్పాలి. మొన్న కూడా వరాహస్వామి ఆలయం దగ్గర కూడా ఇటువంటి ఘటన ఒకటి జరిగింది. అంతకుముందు ఒకరిద్దరిని తీసేశారు. సరే, అన్యమతం అది పెట్టి కొంతమందికి నోటీసులు ఇచ్చారు. ఈయన మతం ఏంటండి? ఇప్పుడు మనుషులు తిన్నగా ఉండాలి, మనసు బాగుండాలి అనేది తప్ప ఇంతకంటే పెద్ద ఉదాహరణ ఏముంది? ప్రత్యేక దర్శనం, విఐపి దర్శనం చేసుకొని వచ్చి ఇంత విద్వేష దురహంకారపూరిత వ్యాఖ్యలు చేస్తే ఇంతవరకు టీటీడీ స్పందించకపోవడం దారుణం అండి. అసలు వీ రిగ్రెట్ అని చెప్పాలి కదా. మీరు అన్నట్టు నేను నిన్న కూడా ఈ విషయం మాట్లాడాను. నేను ఇలా చూసినప్పుడు అది ఉంది, నేను ఇలా చూపించబోయేసరికి అది లేదు. అంటే మీడియాను వెంకటేశ్వర స్వామి మించి వీళ్ళు మేనేజ్ చేస్తున్నారు. ఇలా నేను తీసినప్పుడు ఉంది, చూపించబోయేసరికి లేదు. ఈరోజు ఒకరిద్దరు వేశారు, వేయడం లేదని కూడా కాదు. గట్టిగా మీడియాలో కూడా కొన్ని సెక్షన్స్ ఈ ధోరణి మంచిది కాదని గట్టిగా భావిస్తున్నాయి. మూడవది వాళ్ళు ఉద్యోగులండి. ఉద్యోగులుగా వాళ్ళకు కొన్ని హక్కులు, రాజ్యాంగం కొన్ని పద్ధతులు ఉన్నాయి. బోర్డు సభ్యుడిగా మీకు కొన్ని బాధ్యతలు, ధర్మాలు, సంస్కారం ఉన్నాయి. అవన్నీ ఉల్లంఘించారు, తప్పకుండా ఆయన మీద చర్య తీసుకోవాలి. మూడవది తొక్కిసలాటనండి, అసభ్య దృశ్యాల చిత్రీకరణనండి, అలాగే ఈ వైకుంఠ క్యూలో వరుసలో కొన్ని ఘటనలు జరిగాయి. ఈ మధ్య ఒక 6 డజన్ ఘటనలు ఇట్లాంటివి దాదాపు వచ్చాయి. ఎందుకు జరుగుతున్నాయి ఇవి? లడ్డూతో మొదలుపెట్టి ఇంత గగ్గోలు పెరిగిన తర్వాత ఈ ఘటనలు ఎందుకు పదే పునరావృతం అవుతున్నాయి? సరే, మహాకుంభలో జరిగింది ఢిల్లీది, అది కూడా మనం దృష్టిలో పెట్టుకుంటే అప్రమత్తత లోపిస్తున్నది. అలాగే గౌరవ మర్యాదలు, సంస్కారం పాటించే విషయాలు తగ్గి
ఇవి రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారడం వల్ల అనర్హులకు అందలం అక్కడ. అంటే ఈ కేసు చెప్తున్నాను, మిగతా వాళ్ళ గురించి చెప్పట్లేదు. ఆ అనర్హత అది సరిగ్గా పాటించకపోవడం వల్ల ఇది వచ్చింది. తప్పకుండా చైర్మన్, ఇంతకుముందు ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు, ఈవో చైర్మన్ కీచులాడుకోవడము లేదా దూరం ఉండడం, అది కూడా చూసాం మనం. ఇవన్నీ ఏం సార్ ఇది? ఇవేమాత్రం కలత పెట్టే విషయాలే కానీ శోభ తెచ్చే విషయాలు కాదు. నాట్ అప్రిషియబుల్, ఇలాంటివి జరగకూడదు అసలు ఎంత మాత్రం కాదు. ఇంకోటి, మనం ఇంతకుముందు చేసిన హడావుడితో పోలిస్తే గతంలో తప్పులు జరిగాయి ఎవరు కాదన్నారు అనే పేరుతో చేసిన తర్వాత అంతకంటే మెరుగ్గా ఉండాలి కదా. పెనం మీద నుంచి పొయ్యిలోకి పడ్డాం అనే పరిస్థితి అయితే రాకూడదు కదా. మీకు ఇంకోటి, మీ నోటీస్లో ఉన్న విషయమే, మీకు గత ప్రభుత్వంలో రోజా టికెట్లు అమ్ముకుంది, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి టికెట్లు అమ్ముకున్నాడు, వీళ్ళు పొద్దున్న లేసి వీళ్ళు ఉద్యోగం టికెట్లు అమ్ముకోవడం, జనాలు పైకి తీసుకురావటం, అవన్నీ అలా జరుగుతుండగా ఈ సీఎం ఆఫీస్ నుంచో లేకపోతే ఎమ్మెల్యేల నుంచో ఏమైనా లెటర్లు వెళ్ళినా, అంటే వీళ్ళ సంగతి పక్కన పెట్టాలి, ఇద్దరే దర్శనాలకి ఏవో కొన్ని దొరికేవి. ఇప్పుడు మీకు తెలుసో తెలీదో కనీసం 2 ఏళ్ల వరకు ఎమ్మెల్యే లెటర్లు ఖాళీ లేవు. అవునా? 2 ఏళ్ళు ఖాళీ లేవు. మరి అక్కడ ఖాళీలు లేవు, ఇక్కడ దొరకట్లేదు, ఏమైపోతున్నట్టు సార్ ఈ టికెట్లన్నీ? ఖచ్చితంగా అనేక అక్రమ పద్ధతులు మళ్ళీ కొనసాగుతున్నాయి, తీవ్రం అవుతున్నాయి కూడా. నకిలీ ఉత్తరాలు కూడా వచ్చాయి. నేను ఈ మధ్య ఎక్కడ చూసాను, నకిలీ పత్రాలు కూడా తీసుకొస్తున్నారని కూడా నేను చూశాను. తప్పకుండా నిజంగా నేను ప్రక్షాళన చేస్తానన్నారు నాయుడు గారు. ప్రక్షాళనకు ఏమేం చర్యలు తీసుకున్నారు, అది ఏముంది, భవిష్యత్తుకి ఏంటి, మనకు కాకపోయినా స్వామివారికైనా నివేదించటం భక్తులు కోరుకునేటటువంటి ఒక విషయం. ఈవెన్ ఆ లడ్డు విషయంలో కూడా నిజాలు పారదర్శకంగా ప్రజల ముందు ఉంచవచ్చు. ఎందుకంటే సుప్రీంకోర్టు స్వయంగా దీని మీద ఇలా ఎందుకు చేశారని ఆక్షేపించింది కాబట్టి. ఇప్పుడు ఒకటేనండి, మొత్తానికి ఏదో గోవిందా అనుకుందామని అక్కడికి వెళ్ళే వాళ్లకు ఈ మనస్తాపాలు, ఈ వివాదాలు, ఇవే. అది అంతకుముందంతా ధర్మారెడ్డి పోలీసింగ్ నడిచింది, ఇప్పుడు వీళ్ళ విపరీతం నడుస్తుంది. ఎవరైతే ఉందండి అధికారులు, ఇప్పుడు అన్నమయ్య సినిమాలో తనిఖీల భరణి వేస్తాడు కదా ఆ వేషం, అన్నమయ్యనే రాకుండా తోసేస్తాడు, అంతే కదా. పప్పేం కాదు అన్నమయ్య, పప్పేం కాదని ఎగతాళి చేస్తాడు. అన్నమాచార్యుని, ఆయన పేరు అన్నమయ్య కదా ఈ స్థాయిలో. కాబట్టి ఇక్కడ ఇది మతాల సంబంధం కాదు, ఇది బాధ్యతాయుతమైన నిర్వహణకు సంబంధించిన, అలాగే ఒక విధంగా రాజ్యాంగ ధర్మాలకు సంబంధించిన అంశం. చాలా బాధాకరం ఇది, చక్కదిద్దాలి. ఉద్యోగ సంఘాలు చాలా అసంతృప్తిగా ఉన్నాయి. అక్కడ మీకు తెలిసిన విషయమే, మార్క్సిస్ట్ పార్టీ అనుబంధ సంఘాలు అక్కడ కార్మిక సంఘాలు బాగా బలంగా పనిచేస్తున్నాయి ఈ రోజుకి. మే కాల్ ఇట్ ఓకే, సిఐటియు అనుకోండి. సిఐటియు పెద్దది, అది ఇప్పుడు కాదు, నాకు తెలుసు చాలా ఒక 40 ఏళ్ళ నుంచి ఉంది. అయితే ఒకటి దానికి సంబంధించిన ఆందోళన అనేది ఎక్కడ కనిపించట్లా మీడియాలో. వాసుదేవ్ వాళ్ళు ఈరోజు ఉదయం కూడా అక్కడెక్కడ మనకు ఇది చేయరు వాళ్ళు. అవి పెట్టుకుంటే కూడా ముందు ఏడుకొండల వాడి బొమ్మ పెట్టుకొని ఆ పద్ధతుల ప్రకారం ఆందోళన అది చేస్తూ ఉంటారు. ఈవెన్ నాకు తెలుసు ఒకసారి పూజారులు కూడా వచ్చారు వాళ్ళకి సంబంధించినవి ఏవో కావాలని. నేను అప్పుడు చెప్తే మీరు ఉన్నారు అప్పుడు టైమ్స్లో పెద్ద స్టోరీ కూడా రాశారు ఏమని, ఈవెన్ అర్చెక్స్ రీచ్ అవుట్ రెడ్ ఫ్లాగ్ అన్న పద్ధతిలో. హక్కులు మనుషులు, దానికి మిగతా అభిప్రాయాలకి ఏం లేదు. కానీ టీటీడీలో సిఐటి యూనియన్ ఉంది, వాళ్ళు ఆందోళన చేస్తున్నారు అక్కడ. ఎంత తొందరగా సార్ అంటే టీటీడీ బోర్డు అయితే రెస్పాండ్ అయ్యే పరిస్థితులు కనిపించట్లా. మళ్ళీ డీసీఎం వచ్చి అది మోర్ పొలిటికల్, ఎక్కువగా రాజకీయమయమైపోయింది, రాజకీయ వివాదమయమైపోయింది. అసహనాలు పెంచడాలు, తర్వాత అక్రమార్కులకు నిలయంగా మారింది. ఇప్పుడు ఎందుకండి నేను పేరు చెప్పడం ఎందుకు, కానీ ఒక ఆయన తిరుపతి అంటే తానే అధికార ప్రతినిధి అని ఊరేగిన ఆయన ఇప్పుడు ఎలాంటి అసభ్యకరమైన వివాదంలో చిక్కుకున్నాడో మనం చూస్తున్నాం కదా. అంతకుముందు ఆయన కొంతమంది మీద ఆరోపణలు చేసేవాళ్ళు, ఇప్పుడు కొంతమందికి ఇచ్చిన వెనక్కు తీసుకున్నారు. వాళ్ళ తప్పని వీళ్ళు అంటారు, వీళ్ళ తప్పని వాళ్ళు అంటారు. నేను అదే అన్నా చివరకు. ఇప్పుడు శ్రీదేవి భూదేవి మధ్య వివాదంలో భరించలేక ఆయన రాయి అయిపోయాడు, అది కదా ఆ ఇతిహాసం. దాదాపు ఇప్పుడు అలాగే దాన్ని తయారు చేస్తున్నారు. మళ్ళీ ఇంకొకసారి